మనం కూడా హైమవతి గారి యొక్క కుటుంబము, ఆ పాప వారి కొరకు మనం ప్రార్థన చేయాలి తప్పనిసరిగా. ఈరోజు వాక్యానికంటే మనందరం కలిసి ప్రార్థన చేస్తేనే బాగుండేదేమో. మరి ఏదేమైనా కొద్ది నిమిషాలు మన వాక్యం విందాము. లోకరాసిన సువార్త 15వ అధ్యాయము. లోకరాసిన సువార్త 15వ అధ్యాయము. లోకరాసిన సువార్త 15వ అధ్యాయము. అందరూ కూడా లోకరాసిన సువార్తని దగ్గర పెట్టుకునండి. అలాగా 15వ చాప్టర్ 15 అందరూ పెట్టుకునండి. ఇందులో ఈ 15 అధ్యాయంలో మనకి 32 వచనాలు ఉంటాయి. 32 వచనాలు నేను చెప్పడానికి కాదు, కానీ 32 వచనాలలో మనము గమనిస్తే గనక 3 సంఘటనలు రాయబడి ఉన్నాయి. 3 విషయాల గురించి ప్రభు చెప్తారు. ఒకటి తప్పిపోయిన గొర్రె, 2 తప్పిపోయిన అయితే పోగొట్టుకున్న నాణ్యము, 3వది తప్పిపోయిన కుమారుడు. ఈ 3 సంగతుల గురించి అక్కడ ప్రభు మనకు తెలియపరుస్తూ వచ్చినారు. ఎందుకు ఇట్లా మాట్లాడుతూ వచ్చారంటే 15 అధ్యాయము లోకరాసిన సువార్తలో 1-2 వచనాలు మనం చూస్తే, ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా పరిసయ్యులను శాస్త్రులను అది చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనం చేయుచున్నాడని చాలా సణుగుకొనిరి. సరే కదా, ఇక్కడ ఏం చేస్తా ఉన్నారంటే వాళ్ళు సణుగుతున్నారు. ఎవరితో తింటున్నాడని? పాపులతోనూ ఏం చేస్తా ఉన్నారు? భోజనం చేస్తున్నాడని ప్రభువుని గురించి వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు? శాస్త్రులు పరిసయ్యులు గణుక్కుంటున్నారు, సణుగుతున్నారు. వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ పని ఏంటంటే ఏదన్నా గనక ఎవరన్నా ఏదైనా చేస్తే వాళ్ళని గురించి ఏం చేయడం? సణుక్కోవడం, గొణుక్కోవడమే. దేవుని ప్రియమైన వాళ్ళరా, ఆ విధంగా ప్రభు ఆయన గొప్ప కార్యాలు, మహత్కార్యాలు, ఉన్నతమైన కార్యాలు చూసి వాళ్ళు తట్టుకోలేక అసూయ చేత మరి ఎప్పుడు వారు సణుగుతూ గొడుగుతూ ఉండేవారు. ఎందుకంటే శాస్త్రులు పరిసయ్యులు మరి శాస్త్రులతో స్నేహం చేయరు. వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళతో కలిసి ఉండరు. వాళ్ళకి అభియోగం ఉంది. వాళ్ళకి అదొక రకమైన జబ్బు. యూదుల్లో శాస్త్రులు పరిసయ్యులు ఉంటారు. వారు ఎప్పుడు కూడా ఏం చేస్తూ ఉంటారంటే మరి శంకర్ని, పాపుల్ని, సమరయుల్ని ఎప్పుడు కూడా దగ్గరకు రానివ్వరు. వాళ్ళు ఒక అన్యుల వలె చూస్తారు. దేవుని ప్రియులారా, అయితే యేసు ప్రభువు వారి గురించి వాక్యంలో రాయబడింది. మనందరికీ కూడా లేఖనాలు ఏమి చెప్పట్లేదు, కానీ మామూలు చెప్తున్నారు. ఏమని రాయబడింది? ప్రభు చెప్తారు కదా, యేసు క్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన అందరికీ ప్రభు, ఒక్కరికి కాదు, ఇద్దరికి కాదు, అందరికీ. ఏమండి? అంతేకాదు 145 కీర్తనలో ఒక చోట రాయబడి ఉంటుంది, యేసు క్రీస్తు అందరికీ ఉపకారి. ఆయన అందరికీ ఉపకారి కదండి. కొందరికి కాదు, అందరికీ ఉపకారి, అందరికీ చాలిన దేవుడు. ఆ దేశస్తుడని, ఈ దేశస్తుడని లేదు. అన్ని దేశాల్లో 250 దేశాల్లో కూడా యేసు ప్రభువే దేవుడు. ఎందుకంటే మన దేశంలో ప్రాంతానికి, కులానికి, లేకపోతే ఆయా వర్గాలకు దేవుళ్ళు, దేవతలు రకరకాలు ఉన్నాయి. కానీ దేవుని పిల్లరా, రాష్ట్రానికి దేవుడు, రాష్ట్రానికి దేవత, రాష్ట్రానికి ఒక పరిస్థితులు ఉన్నాయి. కానీ దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసు ప్రభుని గురించి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే యేసు ప్రభు అందరికీ దేవుడు. ఒక శాస్త్రులు పరిశీలే కాదు, యూదులే కాదు, ఏమండి ఆ దేశస్తులు ఈ దేశస్తులు లేదు, ఆయన అందరికీ ఎవరంటండి? దేవుడు. దేవుని బిడ్డలారా, ఆయన నిరూపించుకునే కొరకు అనేక సంగతులు చేస్తూ వచ్చాడు. సుంకర్లతోనూ కూడా ఆయన ఏం చేశాడు? వారిలో అనేక మందిని ప్రభు తన వైపు తిప్పుకున్నాడు. వారు కూడా పరలోక రాజ్యంలో ఉండాలని ప్రభు యొక్క ఉద్దేశం. అందుకని వాక్యం ఉంటుంది, ఎవరు నశించిపోకూడదని, నశించిన దాన్ని వెదకి రక్షించడానికి మనిషి కుమారుడు లోకమునకు వచ్చేను. ఆయన నశించిపోతున్నటువంటి మానవాళ్ళని వెదకి రక్షించడానికి లోకానికి వచ్చాడు. లోకరాసిన సువార్త 19:10 ఆ మాట ఉంటుంది. లోకరాసిన సువార్త 19:10 ఆ మాట ఉంటుంది. ఆయన ఎవరి కోసం వచ్చారయ్యా అంటే లోకరాసిన సువార్త చదవండి. మనిషి కుమారుడు ఈ లోకమునకు వచ్చాడు కాబట్టి నశించిపోతున్న మానవాడు ఆడు సొంకర, పాప, అన్యుడా, లేకపోతే యూదుడా, శాస్త్రులా, పరిచయుడా, లేకపోతే సద్దుకయుడా, ఏమీ లేవు. ఆయనకు అందరూ ఒకటే. ఎవరు అక్కర్లో ఉన్నారో వారు అక్కర తీర్చడమే ప్రభు యొక్క ఉద్దేశం. ఎందుకు వచ్చాడు ఈ లోకానికంటే నశించిపోతున్నటువంటి మానవాళిని, అనగా ఆదాము అవ్వల కాలంలో మనం చూస్తే దేవుని ప్రియమైన వాళ్ళారా, మరి ఆయన ఏదైనా తోటలో
ఏమంటే వారిని ఆశీర్దిస్తారు. మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమి నిర్మించండి అని ప్రభు చెప్తా వస్తే వారు ఏం చేశారు? దానికి బదులు వ్యతిరేకంగా జీవించారు, వ్యతిరేకంగా దేవునికి అవిధేయత చూపించారు, దేవుని యొక్క మాట వినలేదు. అంతేకాదు అసూయపరుడైన సాతాను యొక్క మాట విని వారి జీవితాన్ని పాడు చేసుకున్నారు. అలాంటి పరిస్థితులలో దేవాతి దేవుడు ఏమండి మరి చూడండి, వారిని బాగు చేయడానికి ఎన్ని కార్యాలు చేస్తూ వచ్చినాడు. ఎవరి రూపంలో చేసుకున్నాడు మనిషిని అంటే తన పోలికలోని, తన రూపంలోనే, తన మాట చొప్పున చేసుకున్నాడు. తనకిష్టమైన వారిగా చేసుకుంటే మనిషి ఏం చేశాడు? ఆ రూపాన్ని పోగొట్టుకున్నాడు, ఆ స్థితిని పోగొట్టుకున్నాడు. అంతేకాదు తనకిష్టం వచ్చినట్టుగా బ్రతకడం ప్రారంభించాడు, తనకు నచ్చినట్టుగా బ్రతకడం ప్రారంభించాడు. ఈ రోజున కూడా అంతేనండి, ఎన్ని నేర్పిస్తున్నా ఈ యొక్క క్రైస్తవ సమాజాల్లో కూడా ఏమంటే ఒకే బైబిల్, మనం కూడా చెప్పాను నేను, ఒకే బైబిల్, ఒకే దేవుడు, ఒకే ఆరాధన, ఒకే పరిస్థితి. కానీ ఎవరికి నచ్చినట్టుగా వారు జీవితాన్ని జీవిస్తుంటారు. ఎవరికి నచ్చినటువంటి ఏమండి మరి బైబిల్ని ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వారు ఏం చేస్తున్నారండి? ప్రకటించుకుంటా ఉన్నారు. ఏంటో తెలియట్లేదు ప్రజల యొక్క పరిస్థితి. ఏది ఏమైనా దేవుని ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ మరి అలాంటి పరిస్థితులలో ప్రభు మరలా తన రూపంలోకి, అంటే పాడైపోయిన, చెడిపోయిన మనిషిని మరలా తిరిగి తన రూపంలో తెచ్చుకోవడానికి, తన పోలికలోకి తెచ్చుకోవడానికే నశించిన దాన్ని వెదకి రక్షించడానికి ఈ లోకానికి మనిషి కుమారుడుగా, అనగా ఆయన మనుషుడిగా ఈ లోకానికి వచ్చాడు. మనుష్య కుమారుడు, మనుషుడు ప్లస్ కుమారుడు అంటే మనిషిని రక్షించడానికి కుమారుడిగా. కుమారుడు అంటే ఎవరండి? పాపమును హరించేవాడు, చెడును తీసేవాడు, కుమారహ అంటారు కదండి. కాబట్టి దేవుని బిడ్డలారా, కుమార్ అంటే చెడును హరించేవాడే కుమారుడు, చెడును తీసేవాడే, తొలగించేవాడే కుమారుడు, పునామ నరకం తప్పించేవాడే కుమారుడు. అయితే దేవుని బిడ్డలారా, ఈ యొక్క మరి ఆయన మనిషిని వెదకి రక్షించడానికి కుమారుడికి లోకానికి వచ్చినాడు. ఏ రూపంలో వచ్చాడంటే మనిషి రూపంలోనే వచ్చినాడు. అందరూ మనందరూ తెలిసిన విషయాలే. అయితే ఇక్కడ చూడండి, ఆయన 3 సంగతులు చెప్తా ఉన్నాడు వాళ్ళతో. అరే నాయన, పాపులతోనూ సుంకర్లతోనే కాదురా, నేను ఎవరు ఏకర్లను అందరినీ కూడా రక్షించడానికి ఈ లోకానికి వచ్చినటువంటి నేను సార్వత్రిక దేవుడను. ఆయన ఒక పావకు చెందినవాడు కాదండి, ఆయన సార్వత్రిక దేవుడు, అందరికీ చాలినవాడు, అందరికీ సరిపోయిన దేవుడు. నిజంగా మన మినిస్ట్రీ పేరు కూడా మంచి పేరు పెట్టారు, సార్వత్రిక పరిచయం. అద్భుతం కదండి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆయన సార్వత్రిక దేవుడు. సంఘానికి దేవుడు కాదు, కులానికి దేవుడు కాదండి. ఈయన అందరికీ సరిపోయిన దేవుడు, సార్వత్రిక దేవుడు, యూనివర్సల్ గాడ్. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈయన మరి 3 సంగతులలో చెప్పిన మాట ఏంటంటే వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్తామన్నాడు. ఏమని? అందుకైనా వారు చెప్పాను, నేను చదువుతానండి. మీలో ఏ మనిషికైనా 100 గెలలు ఉండగా కలిగి ఉండగా వాటిని ఒకటి తప్పిపోయిన ఎట్లా అతడు 99 అడవిలో తప్పిపోయినది దొరుకుదని, దొరికి వరకు దాన్ని వెదక వెళ్ళడా. కాబట్టి తప్పిపోయినటువంటి గొర్రె 100 గొర్రెలు ఉన్నాయి ఒకనికి, అందులో ఒకటి తప్పిపోతే ఏమండి 99 ఉన్నాయిలే, పోతే పోయిందిలే అని అనుకోడినా. అదే మనం అయితే ఏం చేస్తామంటే, పోతే పోయిందిలే, రాడా, పోతే పోయిందిలే, రాదా, పోతే పోయిందిలే ఇక అని మనం విడిచిపెట్టేస్తాం. కానీ దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు తిరుగుతాం ఇక వీళ్ళు ఇంతే అనుకుని విడిచిపెట్టేస్తాం. కానీ ప్రియ ప్రభు అలాంటి వారు కాదు. ఆయన సామాన్యమైన గొర్రెల కాపరి కాదు, ఆయన ఉన్నతమైన వాడు. ఆ ప్రేమ గొప్పది, ఆయన యొక్క ఉద్దేశాలు గొప్పవి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఆయన చేసిన పని ఏంటంటే, ఆయన చెప్పినటువంటి విషయాలు ఏంటంటే, అతడు ఏం చేస్తాడంటే తప్పిపోయిన గొర్రెలు 99ని పక్కన పెట్టి ఒక దొడ్లో చేర్చి తప్పిపోయినటువంటి గొర్రె కొరకు ఆయన ఏం చేస్తాడంట? వెతుకుతాడంట. వెతకటమే కాదు, అది దొరికిన తర్వాత అంట ఆయన యొక్క ఎలాగ ఏం చేస్తాడంట, అది దొరికినప్పుడు సంతోషంతో దాన్ని తన భుజాల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను, పొరుగువారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయి నా గొర్రె దొరికిందని వారితో చెప్పాను కదా. కాబట్టి ఇక్కడ ఒక మాట ఏంటంటే, ప్రభు ఒక మాట చెప్తాడు. 3 చోట్ల 3 రకాల మాటలు ఉన్నాయి. దేవుని బిడ్డలారా, ఇలాగా ఈ సంగతి మనందరికి తెలిసిందే, ఎప్పుడు విన్నవాళ్ళమే. అయితే తప్పిపోయినటువంటి గొర్రె విషయంలో ప్రభు ఒక గొర్రె విషయంలో ఎంత కేర్ చేసుకున్నాడు అంటే అర్థం ఏంటంటే, మరి పాపైనా, సుంకరైనా, పరిసయుడైనా వాడు తప్పిపోయిన వాడే, వాడు చాలా అవసరము, వాడు చాలా విలువైన వాడుగా చూస్తాడు ప్రభు. దేవునికి ఏమండి ఏం అవసరం లేదంటే, దేవుని బిడ్డలారా, ఏ అడ్లు ఆటంకాలు చూడు, లేకపోతే ఏ అంతస్తు చూడు, ఏ స్థితిగతులు చూడు, ఏ పరిస్థితులు చూడు, కానీ కేవలము దేవుని ప్రియమైన వారులారా, మరి వారిని ఏం చూస్తాడంటే దేవుడు ఏమండి ఉన్నతమైనటువంటి వాటిని చూస్తాడా అని మనం అనుకోవచ్చు, కానీ కాదండి. ఏమండి ఆయన మన పడిపోయిన స్థితిని చూస్తాడు, మనం జారిపోయిన పరిస్థితిని చూస్తాడు. గతంలో కూడా మనం సమరయుడి గురించి చెప్పుకున్నాం.
ఆయన మంచి సమరయుడు వలె ఏమండి అక్కడ పడుకున్నటువంటి వ్యక్తిని వాడు ఎవడైతే నాకేంటి, నాకు కావాల్సింది ఏంటంటే అక్కడ అక్కర్లో ఉన్నాడు, అక్కడ కూర్చోాలంతే. అదే పరిస్థితి. వాడు సుంకరైనా పాపైనా ఎవరైనా వాడికి నేను సాయం చేయాలంతే అనేది ప్రభు యొక్క సదుద్దేశమై ఉంటుంది. దేవుని ప్రియమైన వాళ్ళరా, ఆ విధంగా ఆయన నిజంగా మరి వారిని అద్దరిని కాపాడుతూ అంతే కదా. అక్కడ మాట్లాడుతూ మారు మనసు అక్కర్లేని 99 మంది కంటే, మారు మనసు అక్కర్లేని 99 మంది కంటే, 99 మందుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొంది ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. కాబట్టి దేవుళ్ళారా, మరి మారు మనసు అక్కలేనటువంటి వాళ్ళ కోసం కాదు ప్రభు చేసే పని అంతా కూడా. ఎవరి కోసం చేస్తామన్నాడు చెప్పండి? ఆయన మారు మనసు అక్కలేని 99 గంట కాదు, అలా ఆల్రెడీ మారు మనసు పొందారు. అయితే తప్పిపోయినటువంటి వ్యక్తి గురించి ప్రభు ప్రయాసపడుతూ వచ్చినాడు. దేవుని ప్రియమైన వాళ్ళరా, ఆ విధంగా అక్కడ తప్పిపోయిన గొర్రె గురించి మాట్లాడుతూ వచ్చినాడు. అక్కడ ఒక మాట అంటాడు చూడండి, ఏమంటాడంటే ఏంటి పరలోకంలో సంతోషం అంటే అంటాడు, అటువలే మారు మనసు అక్కలేని 99 నీతిమంతుల విషయమై కలుగు సంతోషం కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు సంతోషం కలుగును. పాపి, అందుకనే భూలోకంలో ప్రియ ప్రభు మరి పరిచర్య ప్రారంభించినప్పుడు మార్క్స్ వార్తలో ఉంటుంది, కాలము సంపూర్ణమైనది కనుక ఏంటంట రాజ్య వాక్యాన్ని నమ్మి మారు మనసు పొందుడి, మారు మనసును ప్రకటిస్తూ వచ్చినాడు. మరి యోహాను, బాప్తిస్మిచ్చి యోహాను కూడా తన పరిచర్య ప్రారంభిస్తున్నప్పుడు ఏమంటే అనేక మందికి చెప్పిన సంగతి ఏంటంటే మారు మనసు పొందండి. ఈ రోజు కూడా మనకి ప్రభు చెప్తున్న మాట ఏంటంటే మారు మనసు కొరకు మనం కూడా మార్పు చెందినటువంటి మనసు కలవారమై ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. మారు మనసు పొందాలా. ఒక పాపి మారు మనసు పొందితే ఎంత సంతోషిస్తాడో దేవుడు. మనిషి అయితే ఒక వ్యక్తి బాగుపడితే సంతోషించలేడు, ఒక వ్యక్తి మారితే సంతోషించలేడు. మారిపోతున్నారా మీరు, బాగుపడుతుంటే బాగుపడిపోతున్నారా బాబు, తింటుంటే తినేస్తున్నారా అంటారు. లేకపోతే వాళ్ళు ఏదైనా సంతోషంగా ఉంటే తట్టుకోలేడు మనిషి, అసూయపరుడు. ప్రారంభంలోనే వాడి జీవితం అట్లా అయిపోయింది. దేవుని బిడ్డలారా, ప్రభు అలాంటి వారు కాదు. మారు మనసు పొందు ఒక్క పాపి విషయమే పరలోకములంట ఎక్కువ సంతోషం. ఒకవేళ ఈ యొక్క మరి జూమ్ మీటింగ్ లో వారికి ఎవరైనా మారు మనసు పొందకుండా, యేసు ప్రభు అని మీ హృదయంలో ఆయన ప్రభువుగా చేర్చుకోకుండా, ఏదో నామకే వాస్తు నామకార్థంగా ఏదో మరి ఈ మాటలు వింటూ వెళుతూ వస్తున్నారేమో, ఇప్పుడైనా మీ హృదయాలలో ప్రభు చోటివ్వండి. మీరు మారు మనసు పొందినటువంటి వారికి ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. అప్పుడే పరలోకంలో మిమ్మల్ని బట్టి సంతోషం. ఏమంటే ఎన్నిసార్లు చెప్పినా మార్పు చెందకపోతే ప్రభు సంతోషం కాదు. కాబట్టి దేవుని ద్వారా మార్పు చెందాలని ప్రభు కోరుకుంటున్నాడు. రెండోది, మరి అక్కడ ఒక స్త్రీ ఉన్నారు, ఆమె 10 వెండి నాణేలు కలిగి ఉంది. 10 వెండి నాణేలు, అందులో ఒకటి పోయిందంట. 10 విలువైన నాణేలు చాలా భద్రంగా కాపాడుకుంటుంది. కానీ అది ఒకటి పోతే ఏం చేస్తా ఉందంట, అది దొరికేంత వరకు కూడా ఆమె వెతుకుతా వచ్చిందంట. అది దొరికినప్పుడు తన చిలికెత్తులను పొరుగు వాళ్ళకి ఇచ్చి నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకున్న నాణ్యం దొరికినదని వారితో చెప్తుంది కదా. అటువలే మారు మనసు పొంది ఒక పాపి విషయమే దేవుని దూతల ఎదుట సంతోషం పొంది, అంటే పరలోకంలో సంతోషము. రెండోది ఎక్కడంటండి, దేవుని దూతల ఎదుట సంతోషము. ఏ విషయంలో మారు మనసు పొందితే ఎంత ఘనంగా చెప్తాడంటే దేవుడు, చూడండి నా కుమారుడు, చూడండి నా కుమార్తె మార్పు చెందింది, తన చూపు మారింది, తన తలంపులు మారిని, తన ఆలోచనలు మారిని, తన క్రియలు మారిని, తన మాట మారింది, తన విధానాలు మారిని, తన నడక మారింది, మార్పు చెందింది. నా కుమార్తె నన్ను గణపరుస్తా ఉంది, నా వల్ల జీవించడానికి ఇష్టపడతా ఉంది అని ప్రభు అంట దూతలు ఎదుట ఆయన సాక్ష్యం ఇచ్చేవాడు ఉన్నాడు. దేవుని ప్రియమైన వాళ్ళరా, ఆ లోకంలో ఏమండి దూతలున్నారు, కోట్ల దూతలున్నారు. దేవుని యొక్క దూతలు ఎదుట ప్రభు నిన్ను గుచ్చి నన్ను గుచ్చి మార్పు చెందినటువంటి వారిని గుచ్చి సాక్ష్యం ఇస్తాడట. ఎంతో సంతోషం అంటండి. ఒకటి పరలోకం సంతోషిస్తుంది, రెండోది దూతల సమూహము సంతోషిస్తుంది. దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునంట. కాబట్టి ఎప్పుడంటే తప్పిపోయినది దొరికినప్పుడు, లేకపోతే పోగొట్టుకున్నది దొరికినప్పుడు, ఒక పాపి మారు మనసు పొంది రాజ్యపు మరి సువార్తలకు వచ్చినప్పుడు దేవుడు ఎంతో సంతోషిస్తాడు. పరలోకం ఎంతో సంతోషిస్తుంది. అంతేకాదు దేవుని బిడ్డలారా, ఎంతో ఆనందం, ఎంతో మరి అందుకనే అంటారు కదా, ఒక పాపి రక్షించబడితే పరలోకంలో ఎంతో గొప్ప ఆనందం అంటండి. ఎందుకంటే సువార్త ప్రకటించాలి మనం, అనేక మందికి ప్రకటించాల్సింది ఏంటంటే సువార్త ద్వారానే ఒక పాపి పరలోకానికి రావడానికి ఇష్టపడతాడు, ఒక వ్యక్తి సంఘానికి రావడానికి ఇష్టపడతాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, సువార్త కొరకైన భారము, సువార్తను ప్రతి దినము కూడా కనీసం ఒక్కరికైనా సువార్తను మనం ప్రకటించాలని. దేవుని బిడ్డలారా,
నా జీవితంలో నా సమర్పణ. ప్రతిరోజు కనీసం ఒక్కరికైనా సువార్త చెప్పకుండా నేను పడకకి వెళ్ళను. ఎందుకంటే వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తాను, సువార్త ప్రకటిస్తాను, తర్వాత మరలా వారి కొరకు ప్రార్థన చేస్తాను, జ్ఞాపకం వచ్చినప్పుడల్లా వారి కొరకు ప్రార్థన చేస్తాను. దేవుని ప్రియమైన వాళ్ళరా, ఆ విధంగా మనం సువార్త ప్రకటించవలసిన వారమై ఉంటున్నాము. అలాగే మూడోది, తప్పిపోయిన కుమారుడు గురించి మాట్లాడతాం. మనందరూ తెలుసు, అది ఎన్నో కథలు చూసాము, ఎన్నో నాటకాలు చూసాము, ఎంతో మంది సేవకులు చెప్పడం చూసాము. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారని, అందులో చిన్న కుమారుడు ఎంతో గారాభంగా ఉన్నటువంటి పరిస్థితి. అయితే మరి తన స్నేహితులతో కలిసి వ్యాపారం చేద్దామని చెప్పేశారని మరి తనకు రావాల్సినటువంటి ఆస్తి అంతటిని కూడా తండ్రి దగ్గర తీసుకుని దూర ప్రాంతానికి వెళ్ళిపోయి ఏం చేస్తుంటాడు చెప్పండి? దుర్వ్యాపారం వలన దాన్ని పాడు చేసుకున్నాడు. అక్కడ రాయబడింది దుర్వ్యాపారం వలన. దుర్వ్యాపారం 14వ వచనంలో ఏమని రాయబడిందంటే, కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశముకు ప్రయాణమైపోయి అతడు తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేసెను. అదంతా ఖర్చు చేసేసాడు కదండి. మొత్తం పట్టుకెళ్ళినంత ఖర్చు చేశాడు. ఏంటి దుర్వ్యాపారము? చూడండి, డబ్బు మనకున్నప్పుడు, డబ్బు మన చుట్టూ ఉన్నప్పుడు స్నేహితులు ఎక్కువైపోతారు. మన దగ్గర అందం ఉన్నప్పుడు, బలం ఉన్నప్పుడు, శక్తి ఉన్నప్పుడు అందరూ మన చుట్టూంటారు. ఆరోగ్యం కాస్త కోల్పోయి నువ్వు మంచాన్ని పట్టేస్తే నీ దగ్గరికి ఎవ్వరు రారు. ఆలోచించండి దేవుని బిడ్డలారా. ఆ అందం ఉండగా, బలం ఉండగా, శక్తి ఉండగా నీ చుట్టూ తిరుగుతుంటే అనుకుంటావు, నేను నన్ను గట్టి కాబట్టి, నేను కాబట్టి, నా అందం చూసి, లేకపోతే నా యొక్క ఆస్తి చూసి, నా యొక్క బలం చూసి, నా శక్తి చూసి, లేకపోతే ఏదో చూసి నా చుట్టూ ప్రజలు ఉన్నారని మనం అనుకుంటాం. కానీ దేవుని బిడ్డలారా, అదే మనం ఏంటో తెలియాలి అంటే, వారి యొక్క స్థితిగతులు ఏంటో, వారి యొక్క మనస్తత్వం ఏంటో మనకు తెలియాలంటే, మనం మూలను పడినప్పుడు, మన మంచం మీద పడిపోయినప్పుడు కనీసం మన దగ్గరికి వచ్చి పలకరించే నాదుడే ఉన్నాడు. చూడండి దేవుని బిడ్డలారా. కాబట్టి వీడు బాగున్నప్పుడు, డబ్బున్నంతసేపు అనేక మంది స్నేహితులు తనతో ఉన్నారు. ఎప్పుడైతే ఆ డబ్బు కాస్త పోయిందో, దుర్వ్యాపారం వలన తనంతా పోగొట్టుకున్నాడో, చివరికి ఏమైపోయింది తెలుసండి? దేవుని ప్రియమైన వాళ్ళరా, అందరు వెళ్ళిపోయారు. డబ్బు పోయింది, ఏమండి, స్నేహితులు పోయారు, అందరు పోయారు. తర్వాత ఏం పోయింది? ఆరోగ్యం పోయింది. ఎందుకంటే ఆ దేశంలో కరువు వచ్చిందంట. ఆ కరువును బట్టి ఆహారం లేదు. 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు తన దగ్గర ఏమైనా కూడా తాకట్టు పెట్టడం ప్రారంభించాడు. చివరికి అన్నీ అయిపోయింది, వస్త్రాలు తప్ప. ఏమండి, వస్త్రాలు అమ్ముకోలేకపోయాడు, క్యారెక్టర్ని అమ్ముకోలేకపోయాడు. వస్త్రాలు ఏమైపోయినంటే రోజు రోజుకి మాసిపోతూ వచ్చాయి, చిరిగిపోతూ వచ్చాయి, గడ్డం పెరిగిపోయింది, తల పెరిగిపోయింది, పిచ్చోడు అయిపోయినాడు. ఎందుకంటే ఎవరు ఆదరించి లేరు. అంతేకాదు, తన డబ్బంతా పట్టిపోయాడు, ఆస్తంతా పట్టిపోయాడు. ఏ ముఖం పెట్టుకుని తండ్రి దగ్గరికి వస్తాడు కదా? తండ్రిని కాదనుకుని వచ్చేసాడు. తండ్రిని ఛేదించుకుని వచ్చేసాడు. తండ్రి అంటే కనీసం లెక్క లేకుండా వచ్చేసాడు. తన ఇష్టాన్ని, తన యొక్క ఆలోచనలు నెరవేర్చుకోవడానికి వచ్చేసాడు. ఈరోజు చాలా మంది అంతేనండి. తల్లిదండ్రులు అంటే లెక్క లేకుండా తమ ఇష్టాన్ని నెరవేర్చుకోవడం కొరకై ఎక్కడెక్కడో ఏదో ఒక రూపంలో తిరుగుతూనే జీవితాన్ని కొనసాగిస్తూ అంత అయిపోయిన తర్వాత నోరు నెత్తి కొట్టుకునే వాళ్ళు అనేక మంది ఉన్నారండి దేవుని బిడ్డలారా. వీడు కూడా అలాగే కొట్టుకుంటా ఉన్నాడు. అంత అయిపోయింది, ఏ ముఖం పెట్టిన తల్లిదండ్రులు కనుక వస్తాడు. అందుకే ఈ రోజు చాలా మంది తమ జీవితాలు పాడైపోయిన తర్వాత, తనకున్నటువంటివన్నీ కూడా పోగొట్టుకున్న తర్వాత, ఆరోగ్యం కూడా కోల్పోయిన తర్వాత ఏం చేస్తారు తెలుసా? ఇంకెందుకు ఈ బ్రతుకనుకుంటూ ఎంతో మంది సూసైడ్ చేసుకుంటున్నారు. ఎంతో మంది తమ జీవితాలను వారే బలవాన్ మరణాలకు అప్పగించుకుంటున్నారు దేవుని బిడ్డలారా. అందుకే దేవుని బిడ్డలారా, మరి మనం బ్రతుకుండగానే, ఆరోగ్యం ఉండగానే, అందం ఉండగానే, అన్ని ఉండగానే దేవుని యందు భయభక్తులు గలవారని, ఏమండి, మనకిచ్చినటువంటి తల్లిదండ్రులను, తోబుట్టువుల పట్ల సరైన స్థితిలో మనం ఉండాలని మరి యొక్క వాక్యము సెలవిస్తా ఉంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ వ్యక్తి చోట అంతా పోగొట్టున్నాడు. సరే, చివరికి ఏమైందంటే, ఒక పందులు కాసేటువంటి వ్యక్తి దగ్గర ఉన్నాడు పందులు వేయడానికి. వాడు పందులు మేపేవాడు, పందులు కాపరు ఏమాత్రం సామాన్యుడు కాదు, ఆ యజమాని. అయితే వీడెళ్ళి అంటాడు, కొంచెం ఆహారం పెట్టి నేను ఈ పందులు కాస్తానండి, ముందు పందులు మేపుకురా, నేను ఆహారం పెడతా అన్నాడు. ఎందుకంటే అన్నం తింటే ఈడు కడుపు నిండితే పారిపోతాడని చెప్పేసి అని ముందు పందులు మేపుకురా మనం అన్నట్టుగానే, ఏమంటే చివరి పందులు మేపుతా ఉన్నాడు. అయితే వాడికి ఎంత ఆకలి ఉందంటే, పందులకు పోసేటువంటి పొట్టుతో, పందులకు వేసేటువంటి పొట్టుతో కుడుకంట, లేకపోతే ఏమంటే ఏదైతే ఉంటుందో ఆ గంజితో తన ఆకలి తీర్చుకోవాలని ఆశపడుతూ వచ్చినాడు. ఎంత విచారకరం దేవుని బిడ్డలారా, ఎంత సాధనకరం. ఎందుకంటే కొన్ని స్థలాల్లో పందులు మేపేవాడిని మనం చూస్తాం. అంతేకాదు, పందులు మేపుతున్న స్థలాన్ని చూస్తే దుర్గంధం కొట్టిన వాసన. ఇతని యొక్క మొదటి ఎట్లా ఉందండి? ఒక ప్యాలెస్, అద్భుతమైనటువంటి ఒక మరి రాకుమారుడుగా బ్రతికాడు. డబ్బున్నవాడు, ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి వాడు.
తండ్రి దగ్గర ఉన్నంత వరకు తనకి ఎటువంటి లోటు అక్కర తెలియదండి. అతడు సమస్తమును ఎప్పుడైతే సమకూర్చుకుని పోయి పాడు చేసుకున్నాడో ఇప్పుడు పరిస్థితి ఎలాగైపోయింది చూసారా. రోజు రోజుకి క్షీణించిపోతా వచ్చింది. ఎంత దుర్గంధంతో కూడినటువంటి ప్రదేశంలో పందులు తెలుసు కదా మనకు. ఎంత కడిగినా ఏం చేస్తే చెప్పండి, ఎంత శుభ్రం చేసినా మరలా ఈరోజు చాలా మంది స్థితి అలాగే ఉంటుందండి, పందుల వలనే. అందుకే ప్రభు అన్నాడు, పరిశుద్ధమైంది కుక్కలు ఎదుట పెట్టొద్దు, అలాగే ముత్యములను పందులు ఎదుట వేయొద్దు అంటాడు ప్రభు. పందులకి ముత్యం యొక్క విలువ తెలియదు, మంచి తెలియదు, వాటికి వివేకం ఉండదు, వివేచన లేనివి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఒక చోట రాయబడింది, వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కునున్న బంగారు కమ్మి. అంటే అర్థం ఏంటంటే, సుందర స్త్రీనే అందగత్తే చాలా ఉన్నతమైందే, కానీ వివేకం లేనటువంటి స్త్రీ అంట. ఆమె ఎట్లాంటిదంటే, వివేకం లేకపోతేనంట పంది ముక్కునున్న బంగారు కమ్మి మరి పందికి ముక్కుకి పెట్టాం అనుకోండి, అది ఎక్కడ పెడతా, ముట్టు తీసుకెళ్లి తెలుసు మనకి, రోతలో పెడదు, అసహ్యతలో పెడదు. ఎందుకంటే ఆ బంగారు కమ్మి యొక్క విలువ దానికి తెలియదు. అలాగే ఈ రోజున చాలా మంది జీవితాలు కూడా తమ జీవితాన్ని ఎక్కడ పెడతారు తెలుసండి, పాపానికి, రోతకు, అసహ్యతకు. తెలుసు వారికి, వాళ్ళు ఎత్తున్న మార్గం తెలుసు, కానీ దాని నుంచి బయటకు రాలేరు. ఎంత కడిగినా అప్పటికప్పుడే కడుక్కుంటారు, మళ్ళీ వెంటనే చేస్తుంటే చెప్పండి, అదే రోతకు పోయేటువంటి పరిస్థితి. కాబట్టి అలాంటి పందులు ఎదుట అతను పరిచర్య చేసేవాడికి అయిపోయినాడు. ఒకప్పుడు తన ఎదుట ఎంతమంది పనివారు ఉండేవారు, దాసులు ఉండేవారు. అక్కడ రమ్మంటే వచ్చాడు, అక్కడ పొమ్మంటే పోయేవాడు. ఎంత ఆధిపత్యం చలాయించినటువంటి ఈ వ్యక్తి ఈ రోజున ఒక దుర్గంధంతో కూడినటువంటి పరిస్థితులకు వెళ్ళిపోయినాడు కదా. మనం కూడా అంతే, దేవుని అందు విశ్వాసం రక్షించబడి దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తూ ఉండాల్సి పోయి మనం ఎప్పుడైతే దేవుని మీద తిరగబడతామో, దేవునికి దూరం అయిపోతామో, లోకంలో ఉన్నటువంటి అందచందాలు చూసుకుంటూ, ఆస్తిపాస్తులు చూసుకుంటూ, లేకపోతే లోకంలో ఉన్నటువంటి వేటిలో చూసుకుంటూ మనం వెళ్ళిపోతేనంట మన స్థితిగతులు కూడా అంతేనంటండి. ఒక రోజున ఎందుకు పనికిరాని వారం అయిపోతాం. దేవుడు మనకి విలువైన వాటిని ఆయన మహిమ కొరకు ఉపయోగించకుండా మన ఇష్టానుసారంగా మనకు నచ్చినట్టుగా చేసేస్తే, పాడు చేసేసిన తర్వాత దేవుడు చాలా దుఃఖపడతాడు. దేవుని బిడ్డలారా, చాలా అనుకుంటాను మరి విలువ అంతా కోల్పోతాం, మనకున్నటువంటి వాటిని కోల్పోతాం. కాబట్టి ఇతని నుంచి మనం తెలుసుకోవాల్సింది అదే. అలా చిన్న కుమారుడు తిరిగి అయితే అతడు మరి సూసైడ్ చేసుకోవడానికి కాని మార్గాలు అంతా ఇష్టపడలేదు. కానీ అక్కడ ఏం చేసిన తర్వాత ఒక మంచి తీర్మానం వచ్చింది. 17 రోజులు అయితే అతడు బుద్ధి వచ్చినప్పుడు ఏం చేశాడంట, నా తండ్రి దాన్ని ఎంతో మంది కూలివాళ్ళకు అన్నము సమృద్ధిగా దొరుకుతుంది కనుక నేను ఏం చేస్తాను, నేను అక్కడికి వెళ్ళి ఇక్కడ ఆకలితో చచ్చిపోతున్నాను గనుక నేను లేచి నా తండ్రి ఎదుకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమున విరోధపడతాను, నీ ఎదుట పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుని అనిపించుకోవడానికి యోగ్యుని కాదు, నన్ను నీ కూలివారిలో ఒక్కనిగా పెట్టుకున్నామని అతనితో చెప్పుదు అనుకుని లేచి తండ్రి ఎదుకు వచ్చాను. కాబట్టి హృదయంలో అనుకున్నాడు, బుద్ధి వచ్చింది, మంచిది అంటే అర్థం ఏంటంటే మార్పు వచ్చింది, కన్వర్షన్, మారు మనసు పొందాడు, బుద్ధి వచ్చింది. చాలా మంది ఎరా బుద్ధి లేదంటే అలా తిరుగుతావు, ఏమో కళ్ళు మూసుకుని అలా తిరుగుతున్నావు అంటాం కదా. అవును, నిజమే, కళ్ళు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. వాడుకున్నటువంటి పరిస్థితులు, వాళ్ళకున్న అలవాట్లు, వాళ్ళకున్నటువంటి నైజము వారిని ఆ విధంగా ప్రవర్తింపజేస్తారు. ఒళ్ళు మర్చిపోతారు, మరి అన్ని మర్చిపోతాడు చేస్తాం. వాళ్ళు కూర్చున్న, లేచిన, ధరించి, మాట్లాడిన, చూసిన ఎంత దరిద్రమైన దేవుడు అసహించుకునే విషయాలే. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి ఎలా ఉంది మన పరిస్థితి? చిన్న కుమారుడు చివరికి ప్రభు దగ్గరికి, తన తండ్రి దగ్గరికి వెళ్తా వచ్చింది. లేచాడు అనుకున్నాడు, కాదు. మరి ఎలా వెళ్ళాడో ఎలా వచ్చాడో తెలియదు. కానీ దేవుని బిడ్డలారా, ఎంతకాలం నడిచాడో ఏం చేశాడో తెలియదు. అది దూరం వేసుకొని రాయబడింది. అక్కడి నుంచి మరి ఎట్లా వచ్చాడు చివరికి. అలాంటి దూరంలో ఏమండి మాసిపోయిన గడ్డము, చిరిగిపోయిన బట్టలు వేసుకుని వస్తా ఉంటే అప్పటికే ఏమండి ఆ తప్పిపోయిన కుమారుని కొరకు ఏమండి ఎదురు చూస్తూ చొక్కుపోయిన, గుంట్ల పడిపోయిన కళ్ళతో ఏమంటే తండ్రికి చాలా మంది ఉన్నారు, పెద్ద కుమారుడు ఉన్నాడు, అలాగే పనివారు ఉన్నారు, అన్ని ఉన్నా వాటన్నిటికంటే తప్పిపోయిన కొడుకు ఎంత ఆలోచన. అందుకనే ఏమండి ఎక్కడో అలాంటి దూరంలో చూశాడు, ఎవరో వస్తున్నారు, ప్రతి దినము ఏమిటి వస్తున్నాడు, బయట కూర్చుంటున్నాడు, చూస్తా ఉన్నాడు, వాళ్ళకి పని చెప్తున్నాడు, ఎదురు చూస్తా ఉన్నాడు. నా కుమారుడు ఈ రోజు వస్తాడేమో. యేసు ప్రభు కూడా నీ నా కొరకు, మనందరి కొరకు అలాగే చేస్తున్నాడు. ఈ రోజైనా నా కుమార్తె మార్పు చెందుతుందేమో, ఈ రోజైనా నా కుమారుడు మార్చుకుంటాడేమో, ఈ రోజైనా తన జీవితాన్ని మార్చుకుంటాడేమో, ఈ రోజైనా నా యొక్క సన్నిధికి వచ్చి నిజముగా మార్పు చెందుతారని ప్రభు ఎదురు చూస్తా ఉంటే మనము ఏమండి
ఎక్కడెక్కడో తిరుగుతూ దేవుని వచ్చి గమనం లేని వారిగా అయిపోతున్నాం. అంత అయిపోయిన తర్వాత నోరు తెరిచి కొట్టుకున్న ప్రయోజనం లేదు. అయితే తండ్రి యొక్క ఆశ అనుకోవచ్చు. అంటే పనివారు ఉన్నారు కదా, పోతే పోయాళ్లే, చాలా మంది అలాగే అదండి. మొన్న ఒక ఇంటికి ఆ తండ్రి ఏడుస్తా ఉంది, ప్రేరు ఎంతగా ఏడుస్తా ఉంటే ఆమె బాబు పొద్దున్న పిల్లడు పనిలోకి వెళ్తానని చెప్పాడు, వెళ్ళిపోయాడు. కానీ పనిలోకి ఏడుస్తుంది, షుగర్ డౌన్ అయిపోయింది, భయంకరమైన మోసం వచ్చేసిందా. వెంటనే ఆమెను బలపరిచి నాన్నగారు ఉన్నారు, అయ్యా మరి కుమార్తెకి ఏదైనా ఇవ్వండి అని చెప్పేసాను నిమ్మని. ఆ విధంగా కాదురా ప్రార్థన చేద్దామని చెప్పేసాను ధైర్యపరిచి ఏమంటే ఆమెను అనేక మంది వాళ్ళందరికీ ప్రార్థన చేసి వాక్యం ద్వారా ధైర్యపరిచి ఎంత ఆదరించారు. ఆమె విశ్వాసంతో ప్రభు ఎదుట కన్నీరు ప్రభు సన్నిధికి వచ్చి ప్రార్థన చేయడం. అవునమ్మా, ఏదైనా జరిగితే ప్రార్థన చేయి, కన్నీరు పోషించు అంటే గాని అలా ఆలోచన నిగాళ్ళతో కూర్చొని ఆరోగ్యం క్షీణి. చూడండి తల్లి యొక్క ప్రేమ బిడ్డ కొరకు. వాడి మాట తాగుతాడు, సరైన తిరుగుతాడు. ఏ రోజు అమ్మాయిని బట్టి సంతోషం లేదు వారికి, కానీ ఆ బిడ్డ తల్లి కాబట్టి తండ్రి కూడా అంతే. అయితే తండ్రి లోకాంతరమే తండ్రే ఇంతగా ఎదురు చూస్తే పరలోకమందున ఆ ప్రియ ప్రభువు నీ కొరకు నాకు ఎదురు చూస్తున్నాడు. తప్పిపోయిన వారికి, జారిపోయిన వారికి నిజంగా దర్శిస్తూ కూడా ప్రార్థిస్తూ వచ్చినారు కదా. ఏమని చాలా మంది ఏదైనా కష్టం వస్తే, బాధ వస్తే, దుఃఖం వస్తే, నిట్టూర్పు వస్తే, వ్యాధి వస్తే ప్రభుని విడిచిపెట్టారు. రావంటారా? మన కష్టం రాదా, బాధ రాదా, దుఃఖం రాదా? రా, ఎందుకంటే రెట్టింపు మరి సంతోషం ఇవ్వగలడు. ఏమండి వాళ్ళలో బాధల్లో కూడా ప్రభు మీద వెంబడించినప్పుడు ప్రభు మనం విడిచిపెట్టేవాడు కాదు. చూడండి నిజమే, తనకి కష్టం వచ్చిందని తండ్రిని విడిచిపెట్ల తండ్రి దగ్గర వచ్చాడు, తిరిగి తండ్రి చేర్చుకున్నాడు. మనందరం తెలుసు అద్భుతంగా చేర్చుకున్నాడు. పోగొట్టుకున్నవన్నీ తిరిగి మరలా అబ్బాయికి ఇచ్చాడు. ఏం పోగొట్టుకున్నాడు తెలుసా? ఏమండి కుమారత్వను పోగొట్టుకున్నాడు, వస్త్రాలు పోగొట్టుకున్నాడు, జోళ్ళు పోగొట్టుకున్నాడు. ఏమండి తర్వాత ఎన్ని పోగొట్టుకున్నాడు, అందాన్ని పోగొట్టుకున్నాడు, ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నాడు, ఐశ్వర్యాన్ని పోగొట్టుకున్నాడు. చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. తన క్యారెక్టర్ పూర్తిగా పాడు చేస్తున్న వ్యక్తి కిందకు వస్తే విషయం వేశ్యలతో తన జీవితాన్ని పాడు చేసుకున్నాడంట. వేశ్య జీవితాన్ని ఈరోజు అనేక మంది దేవుని యొక్క దేహాన్ని తీసుకుని దేవుని కొరకు తీసుకెళ్ళి వేశ్య పనుల కొరకు, చెడు పనుల కొరకు ఉపయోగిస్తూ ఉంటే ప్రభు అంటున్నాడు అట్లాంటి వారు చెప్పండి ప్రభు అంటున్నాడు సత్యం పట్టి వారిని విభజించిన వారిని ఏం చేస్తాడు ఆయన? ఆ శ్రమలు పాటు చేస్తాను, బహుశ్రమలు పాటు చేస్తాను. అయినా కలిగి వింటున్నారు చాలా మంది. ఆ వక్రమైన స్వభావానికి ఏంటో తెలియదండి. ఎవడే వాళ్ళని అలాగా అప్పగించినారేమో నాకు తెలియదు, కానీ దేవుని బిడ్డలారా దేవుని తీర్పు కేవలం తిరగలేదు. అయినా ఎవరైనా వినారా? కష్టం వచ్చిందని బాధ వచ్చిందని వెళ్ళిపోయినారా? దేవుడు విడిచిపెట్టి కాదండి, ప్రభు మనం సంపాదిస్తాం. ఏవన్నీ పోగొట్టుకున్నామో అవన్నీ తిరిగి ఇచ్చేవాడుగా ఉన్నాడు ప్రభు. కాబట్టి దేవుని బిడ్డలారా అలాగా ఆ చిన్న కుమారుడికి అన్ని ఇచ్చినాడు. ఉంగరం పెట్టాడు, జోళ్ళు ఇచ్చాడు, వస్త్రాలు ఇచ్చాడు, శుభ్రపరిచినాడు. అంతేకాదు గొప్ప విందు చేయించినాడు. ఎందుకంటే తప్పిపోయిన కుమారుడు నాకు తిరిగి దొరికాడు. పెద్ద కుమారుడు ఏడుస్తాడు, ఏమన్నా ఎంతకాలం బట్టి నేను అలా ఆడికి అలా పోయాడు, కానీ నేను ఎప్పుడు వెళ్ళలేదు కదా, నేను ఎప్పుడు నిన్ను విడిచిపెట్టలేదు కదా, నిన్ను సేవిస్తూనే ఉన్నాను కదా, నీలోనే ఉన్నాను కదా, నిన్ను దాటి వెళ్ళలేదు కదా నాన్న. నాకు ఎప్పుడైనా నా స్నేహితులతో కలిసి విందు చేయడానికి ఎప్పుడైనా ఏదైనా ఇచ్చావా, నాకు గొర్రెని ఇచ్చావా, ఇచ్చావా, ఏదైనా చేసావా అని చెప్తాను అంటాడు. కానీ దేవుని బిడ్డలారా అంటాడు, ఎప్పుడు నా కుమారుడు నువ్వు నాతోనే ఉన్నావు, నువ్వు నాతోనే ఉన్నావు, నాలోనే ఉన్నావు, నావన్నీ నీవు కదా అని తండ్రి మాట్లాడతాడు. అయితే నీవు రోజు సంతోషించాలి. ఎందుకో తెలుసా? ఇదిగో ఈ నీ తమ్ముడు ఏమైపోయాడు, అంతేకాదు వాడు చనిపోయి తిరిగి బతికెను, తప్పిపోయి దొరికినని అతనితో చెప్పాను. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి దొరికినని చెప్పి. కాబట్టి దేవుని బిడ్డలారా ఎంత గొప్ప విందు చేయించినాడు. అంటే నీ కొరకు నా కొరకు మనం తిరిగి దేవునిలో సమకూర్చి పెడితే, దేవునిలో మనం సరి చేసుకుంటేనంట పరలోకంలో గొప్ప విందు. ఏమండి, ఒకటి పరలోకం సంతోషిస్తుంది, రెండోది ఏం సంతోషిస్తుందంటే దోతలు సంతోషిస్తారు, మూడోది పరలోకంలో తండ్రి సంతోషిస్తాడు. తండ్రితో పాటు అనేక మంది పరివారు
పరివారం అంతా ఏమవుద్దంట, సంతోషిస్తారు. కాబట్టి మరి నిజమే, తప్పుకోవడం సహజమే, జారిపోవడం సహజమే, పడిపోవడం సహజమే. అని పడిపోయిన వారుగానే ఉండకూడదు, జారిపోయినట్టుగానే ఉండకూడదు. తిరిగి సమకూర్చబడాలి. ప్రభు దగ్గర రావాలని ప్రభు ఎదురు చూస్తున్నాడు. ఈ రోజైనా సహోదరి, ఎవరైనా ఒకవేళ లోకంలో కలిసిపోయింది, లోక ఆశల వైపు పరిగెడుతుంటే ఇప్పుడైనా ప్రభు దగ్గరికి వస్తావా? అన్ని పోయిన తర్వాత, అంత అయిపోయిన తర్వాత, ఆరోగ్యం కోల్పోయినప్పుడు, డబ్బు కోల్పోయినప్పుడు, ఐశ్వర్యం కోల్పోయినప్పుడు, లేకపోతే నీకున్నవన్నీ పోగొట్టుకుని ప్రభు దగ్గరికి వచ్చి కన్నీరు కాచేదానికండి ఇప్పుడైనా వాళ్ళు తిరిగి సమకూర్చబడండి. ఎంతకాలమైంది ప్రార్థన చేసి, ఎంతకాలమైంది వాక్యం చదివి, ఎంతకాలమైంది సహవాసంలో నిలబడి, ఎంతకాలమైంది చర్చికి వెళ్ళి, ఈ రోజైనా ప్రభు దగ్గరికి వచ్చి తిరిగి సమకూర్చబట్టకు, ప్రభువులో కట్టబట్టకు, ప్రభువులో నాటబట్టకు తీర్మానం చేసుకుంటే ప్రభు గొప్ప కార్యం చేస్తాడు. పోగొట్టుకున్న ఆనందం, సంతోషం తిరిగి మనకిస్తాడు. ఆ సంతోషానికి పరలోకం దేవుడు ఏం పేరు పెట్టాడు? చెప్పనాసక్యమును మహిమాయుక్తమైన ఆనందంతో ప్రభు మనల్ని నింపుతాడు. అది మాటలతో చెప్పలేమంటండి ఆ సంతోషం. అట్టి సంతోషం మనకి ఇస్తాడు. ప్రభు అట్టి కృప మనందరికి దయచేయును గాక. ఆమేన్. స్తోత్రం. చక్కటి వాక్యం వివరించిన విజయకుమార్ అయ్య గారు వందనాలండి. ఈ ఉదయకాల సమయంలో చక్కటి వాక్యం వివరించారు అయ్య గారు. మరి వందనాలండి. తప్పిపోయిన గొర్రె గురించి, మరి పోగొట్టుకున్న నాణ్యం గురించి, అలాగే తప్పిపోయిన కుమారుడు గురించి చక్కగా వివరించారండి. మారు మనసు పొందని వారి గురించి కూడా చక్కగా వివరించారు. వాక్యము చక్కగా వివరించిన విజయకుమార్ అయ్య గారికి వందనాలండి. వందనాలండి. వాక్య నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. మన మధ్యన నెట్టర్ బాబు గారు వాక్య నిమిత్తం ప్రార్థన చేయండి. ముగింపు ప్రార్థన తర్వాత చేసుకుని ఆశీర్వాదిస్తారు అయ్య గారు. మహాపరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మీ ఘనమైన మనకి స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇదిగో తండ్రి, ఇంతవరకు జరిగిన కార్యక్రమంలో మీరు తోడుకున్నారు తండ్రి నాయన. నా ప్రభు యేసయ్య అయా, ఇదిగో తండ్రి నా రాజేసయ్య, పాటల్లో తోడుకున్నారు, ప్రార్థనలో తోడుకున్నారు తండ్రి. అయా, ఇదిగో చక్కని ఆరాధనలో తోడుకుంటూ నడిపించారు. మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి నాయన. ఇదిగో తండ్రి నాయన, వాక్యం ద్వారాగా మాతో మాట్లాడారు తండ్రి నాయన. నా రాజేసయ్య, పరిశుద్ధాత్మ దేవుడా అయా, వాక్యం ద్వారాగా తండ్రి నాయన విని వెళ్ళే వారము కాకుండా తండ్రి నాయన, వాక్యం ద్వారాగా తండ్రి నాయన మేమందరము తండ్రి నాయన సంపూర్ణమైన భక్తితో తండ్రి నాయన, సంపూర్ణమైన విశ్వాసముతో తండ్రి నాయన అయ్యా, ఇదిగో తండ్రి నారాజు చేసయ్యా, చెప్పబడిన వాక్యాన్ని బట్టి దీవించి ఆశీర్వదించండి. వాక్యానుసారంగా మేమందరము జీవించడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. అయా, ఉదయకాల సమయంలో నాయన ప్రభువా నాయన, ఇదిగో తండ్రి నారాజు చేసయ్యా, ఏ వాక్యం అయితే తండ్రి నాయన విత్తారో తండ్రి నాయన, ఆ విత్తు నాయన ఫలించడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఇదిగో తండ్రి నారాజు చేసయ్యా, పరిశుద్ధాత్మదేవ, ఏ అంశంతో అయితే మేము ప్రార్థన చేస్తామో తండ్రి, ఆ ప్రార్థనకు ప్రతిఫలం దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే తండ్రి నారాజు యేసయ్యా, మరి నీ దాసులు చెప్పబడిన వాక్యాన్ని దీవించండి, నీ దాసులు చేస్తున్న పరిచయం దీవించండి. అయ్యా, ఇదిగో తండ్రి నాయన వారము వచ్చి తండ్రి నాయన వాక్యములో నాయన అనేకమైన మర్మాలు తెలియజేస్తూ తండ్రి నాయన వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ ఉన్నారు ఆయన. మంచి విలువైన వాక్యాలు నాయన ప్రభువా మాకు పంచుకుంటూ ఉన్నారు తండ్రి నాయన. కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి, సంఘాన్ని దీవించండి అయ్యా. అయ్యా, అవసరతలు తీర్చమని ప్రార్థన చేస్తున్నాం. ఏ పరిస్థితులు అయితే ఉన్నాయో, ఏ ఇబ్బందులు అయితే ఉన్నాయో, ఇరుకులు అయితే ఉన్నాయి తండ్రి, ప్రతి అవసరతలు తీర్చమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. అయ్యా, ఇదిగో తండ్రి నా రాజేసే పరిశుద్ధాత్మ సంఘాన్ని దీవించిన కుటుంబాన్ని దీవెనకరంగా మార్చమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, ఇదిగో తండ్రి, వాక్యం విని వెళ్ళి వారము కాకుండా వాక్యానుసారంగా మేమందరము జీవించడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయ్యా, ఇదిగో తండ్రి నాయన ప్రభువా, మరొక దినాన్ని నాయన నీ కృపను బట్టి తండ్రి నాయన మేమందరము కోనుకొని అయ్యా తండ్రి నారాజు యేసయ్యా, మళ్ళీ జూములో నాయన ఐక్యతగా తండ్రి నాయన మేమందరం ప్రార్థన చేసి నాయన ఇదిగో నేను గణపరిచి నీ మహిమపరిచే విధంగా దయచేయమని ఈ చిన్ని ప్రార్థన పాదాలు చేర్చుకోమని యేసు పరిశుద్ధనామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, సమాధానం మనకును జూములో ఉన్న వారందరికీ, సర్వలోక పరిశుద్ధులందరికీ సదాకాలం తోడే నడిపించును గాక. ఆమేన్.